శాసనసభ్యులు ప్రసన్నకుమార్ రెడ్డి ప్రతిరోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని విమర్శిస్తున్న తీరు చాలా అసహ్యంగా ఉందని పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి అన్నారు. ల్యాండ్ మాఫియా, గ్రావెల్ మాఫియా, ఇసుక మాఫియా, బెట్టింగ్ మాఫియాని ప్రోత్సహిస్తూ కోట్ల రూపాయలు అక్రమ సంపాదన అవినీతి మార్గంలో సంపాదిస్తూ నియోజకవర్గాన్ని మాఫియా నాయకుల అడ్డాగా మార్చిన ప్రసన్న ఆ అవినీతిని ప్రజలకు కనపడకుండా చేయడం కోసం చంద్రబాబుని రోజు తిడుతూ ప్రజల ఆలోచన మార్చే పనిలో ఉన్నారని తెలిపారు. 9 గ్రామాల్లోని వైసీపీ నాయకులను ఇంటికి రావద్దని మెడబెట్టి బయటకు గెంటి టీడీపీ నుంచి వచ్చిన కొత్త నాయకులను భుజానికి ఎత్తుకొని మోస్తున్న నువ్వా కార్యకర్తల విలువల గురించి మాట్లాడే నైతిక హక్కు కలిగిన వ్యక్తివా అని ప్రశ్నించారు. జిల్లాలో విశిష్ట రాజకీయ గుర్తింపు కలిగిన నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఈ రోజు బ్రతికి ఉంటే నీ తీరు చూసి మానసిక క్షోభకి గురై ఇబ్బంది పడేవారని అన్నారు. చట్టాలు, వ్యవస్థలు, అధికారులు అంటే విలువలేని మీ పార్టీకి, ప్రభుత్వంకి హైకోర్టు రూపంలో ఇప్పటికే 66 ఎదురు దెబ్బలు తగిలాయని గుర్తు చేశారు. ఇప్పటికైనా మీ తీరు మార్చుకొని నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేయండి అని హితవు పలికారు. జయంగా లక్ష్యంగా నేను విమర్శలు చేస్తాడు. ఏ విమర్శలు చేస్తాడు? ఏ రూపంతోనే పోల్చడం, ఎర్రచందనం స్మగ్లర్స్ అని, నాయకునికి గుర్తింపు ఇవ్వరని చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా నిర్వీర్యమైపోయారని, బీసీలంటే ఇప్పుడు ప్రేమ పుట్టుకొచ్చిందని, ఈ విధంగా నానా విధాలుగా వ్యక్తిగతమైనటువంటి దోషణలకి పాల్పడుతున్నటువంటి పరిస్థితిని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. నేను సూటిగా ప్రసన్నను ప్రశ్నిస్తా ఉన్నాను. 16 సంవత్సరాల పాటు నువ్వు తెలుగుదేశం పార్టీలో 16 మహానాడుల్లో పాల్గొన్న విషయం వాస్తవం కాదా? 16 మహానాడుల్లో పాల్గొన్నటువంటి వ్యక్తివి తెలుగుదేశం పార్టీ విధానాలు, తెలుగుదేశం పార్టీ లక్ష్యాలు, తెలుగుదేశం పార్టీ ఏ విధంగా కార్యకర్తలు గౌరవించే విషయం, ఏ విధంగా తీర్మానాలు చేస్తుంది, ఆ తీర్మానాలతో పాటు ఏ విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈనాడు కరోనా నేపథ్యంలో మహానాడుని పూర్తి స్థాయిలో నిర్వహించలేకపోయాం. జూమ్ యాప్ ద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్తగా, ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు కొత్త టెక్నాలజీతో, కొత్త ఆలోచనతో ఈనాడు ఈ కొత్త జూమ్ యాప్ ద్వారా ఈ మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. యథాతథంగా మహానాడు కార్యక్రమాన్ని జూమ్ యాప్ ద్వారా నిర్వహించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాం. దీన్ని కూడా తప్పుపట్టి చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని నేను ప్రశ్నని డైరెక్ట్గా ప్రశ్నిస్తా ఉన్నాను. ప్రతిరోజు పిచ్చి కుక్క మాదిర ఏదో ఒకటి విమర్శించడం, అనరాని మాట్లాడటం, కనీసం ఆయన వయసుగానే గౌరవించాల్సినటువంటి అవసరం లేదా అని ప్రశ్నిస్తా ఉన్నాను. గతంలో నువ్వు లక్ష్మీ పార్వతి మార్గంలో ఉన్నావు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నుపోటు పొడిచారు, హత్య చేశారు, హత్య రాజకీయాలు చేస్తారని విమర్శించే నువ్వు లక్ష్మీ పార్వతి వర్గంలో ఉండి చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు పట్టుకొని మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వాస్తవం కదా? వాస్తవంలోకి వచ్చిన తర్వాత మళ్ళా నీకు 5 సార్లు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది నిజం కాదా? మరి 16 మహానాడులో పాల్గొన్నటువంటి నీకు తెలుగుదేశం పార్టీ విధానాల పట్ల, తెలుగుదేశం పార్టీ ఆలోచన పట్ల అవగాహన లేకుండా ఉన్నది నీ మూర్ఖత్వానికి అది నిదర్శనం. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ సంవత్సర కాలం నుంచి కోవూరు నియోజకవర్గాన్ని పూర్తిగా మాఫియాగా మార్చేటువంటి కార్యక్రమం చేశాం. ఒక పక్కన ల్యాండ్ మాఫియా పనిచేస్తా ఉంది, ఒక పక్కన ఇసుక మాఫియా పనిచేస్తా ఉంది, మరో పక్క గ్రావెల్ మాఫియా పనిచేస్తా ఉంది, మరో పక్క బెట్టింగ్ మాఫియా పనిచేస్తా ఉంది. ఈ విధంగా మాఫియాల మయం చేసి పూర్తిగా అవినీతితో, తప్పుడు ఆలోచనలతో, తప్పుడు విధానాలతో
అవినీతిని పక్కదారి పట్టించడాని కోసం, ప్రజల దృష్టిని మరల్చడాని కోసం చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నావు తప్పించి చంద్రబాబు నాయుడు గారి నాయకుడికి ఇవ్వటం లేదా? ఏనాడైనా తెలుగుదేశం పార్టీ సంక్షేమ నిధిని, కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన విషయం నీకు తెలియకపోవచ్చు. సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి కార్యకర్తల అభివృద్ధి తెలుగుదేశం పార్టీ లక్ష్యంగా ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తున్న విషయం వాస్తవం కాదని నేను ప్రశ్నిస్తా ఉన్నా. పూర్తిగా నీ హయాంలో కోవూరు నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించేటువంటి కార్యక్రమం చేశాం. ఈ సంవత్సర కాలంగా నేను డైరెక్ట్ గా ప్రశ్నిస్తా ఉన్నా ప్రసన్న, ఈ సంవత్సర కాలంగా కోవూరు నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశాం. అభివృద్ధి గురించి పట్టించుకోరా, అభివృద్ధి కార్యక్రమం ఎక్కడ చేయరా. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం, ప్రజలని తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయటం, నువ్వు చేసిన అవినీతిని, నువ్వు చేసిన అక్రమాలని, కరోనా పేరుతో కోట్లాది రూపాయలు దారుణంగా లూటీ చేశారు నువ్వు నీ కార్యకర్తలు కలిసి, ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకునేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఏదో అక్కడో ఇక్కడో 50 మందికో 100 మందికో సంచులు పట్లాలు కట్టించి మభ్య పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ విధంగా దోపిడీ విధానాలతో, దోపిడీ ఆలోచనతో పనిచేస్తున్నటువంటి నీకు గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే నైతిక హక్కు నీకు లేదని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. తప్పుడు విధానాలు మారుకోవాలా, తప్పుడు ఆలోచన మారుకోవాలా. అధికార పక్షం ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆరోపణలు చేయటం సహజం, కానీ వ్యక్తిగత ఆరోపణలు చేస్తా ఉన్నాను. నువ్వు వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు మార్చుకోకపోతే తీవ్రం మూల్యం చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందన్నటువంటి విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. నువ్వు విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయావు, ప్రజల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కూడా నువ్వు అనేక సార్లు ఎక్కడ నియోజకవర్గ అభివృద్ధి గురించే మాట్లాడడం లేదు, పూర్తిగా నిర్లక్ష్యం చేశాం. సంవత్సరం కాలం పాటు నువ్వు చేసింది ఏమీ లేదు, చెప్పుకున్న దానికి ఏమీ లేదు. 40 టీఎంసీల సమస్యల్లో నీళ్లుంటే ఈరోజు డెల్టా ప్రాంతమైనటువంటి కోవూరు నియోజకవర్గంలో చిట్ట చివరి ఆయకట్టు వరకు నీళ్లు మొదలైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉందంటే నీ నిర్లక్ష్యం ఎంత ఉందో నువ్వు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మీ అధికారులు, రెవెన్యూ అధికారులు రైతులకు నోటీసులు ఇచ్చారు. నారాత్రి అయినటువంటి వాళ్ళు ఎక్కడ కూడా నారాత్రి వేయొద్దు, నీళ్లు అందించలేము, సిగ్గులేదా నీకని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. 40 టీఎంసీ నుండి రెండో కాలకి నీళ్లు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఒక శాసనసభ్యుడిగా నువ్వు ఉన్నావంటే ఇంతకంటే సిగ్గు చేటు ఏముంటుందో నువ్వు ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం. నేను తిడతానే ఉంటాను చంద్రబాబు నాయుడిని, వాళ్ళు మళ్ళీ నన్ను తిడతా ఉంటారు, అయినా నేను లెక్క చేయను, నేను మళ్ళీ తిడతానే ఉంటాను. సిగ్గు లేదా మాట్లాడేదానికి? 6 సార్లు ఎమ్మెల్యే అని చెప్పుకున్నా నువ్వు. ఆ పెద్ద ఆయన నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఆయన గారు బతుకుని ఉంటే ఆత్మక్షోభతోనే ఈనాడు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండేది. పండిత పుత్ర పరమసుట్ట నాన్న పెద్దలు. పండితుడికి ఒక సుంటలు పుట్టినట్టుగా నువ్వు పెద్ద సుంటలు పుట్టు ఆయనకి. ఇది ప్రజలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒకటి చెప్తా ఉన్నా ప్రశ్నకి, కోవూరు నియోజకవర్గం నువ్వు పనిచేయి, మేము పూర్తిగా సహకరిస్తాం. అభివృద్ధి కార్యక్రమాలు చేయి, అండగా ఉంటాం. అంతేగాని నిద్రలేసి మొదలుకొని చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలు పట్టించుకోవడం, కార్యకర్తలు విస్మరిస్తాడు అని చెప్పే నువ్వు సిగ్గులేదా అని నేను అడుగుతా ఉన్నాను. 9 గ్రామాల్లో నీ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని మెడబెట్టి బయటకు నెట్టి నా కడప తగ్గొద్దని చెప్పి ఆ కార్యకర్తలు అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తివి నువ్వా నాయకుడి గురించి మాట్లాడుతుందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. 2009 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి కోట్లాది రూపాయలు కమ్ముడుపోయి
ఆనాడు దుర్మార్గమైనటువంటి రాజకీయం చేసిన వ్యక్తి నువ్వు కాదా? ఆనాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త నట్టేట ముంచి కాంగ్రెస్ పార్టీలో పోయినటువంటి వ్యక్తి నువ్వు కాదా? నువ్వా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడదని నేను ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి బేషరతుగా నువ్వు క్షమాపణ చెప్పాలి, చెప్పనేసుకోవాలా, తప్పు తెలుసుకోవాలా. భవిష్యత్తులో మళ్ళా ఇదే పునరావృతమైతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తా ఉన్నా.